అనగనగా ఒక ఊరిలో సుందరయ్య అనే ఒక పెద్ద జమీందారు ఉండేవాడు. మెడలో హారాలు, చేతికి కడియాలు, వేళ్లకు ఉంగరాలతో నిలువెత్తు బంగారం నడుచుస్తున్నట్లు కనిపిస్తాడు. ఒకసారి అతను గుర్రబండిపై ఎక్కి పక్క ఊరికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణం అయ్యేసరికి బాగా రాత్రయింది. దోపిడీ దొంగలు తన సొమ్మును దోచేస్తారని భయపడ్డాడు. ఒక చెట్టు కింద ఒక వ్యక్తి నిద్రపోవడాన్ని చూశాడు. అతడిని లేపి తన భయం గురించి చెప్పి సాయం చేయమని కోరాడు. బదులుగా బంగారు హారం ఇస్తానని కూడా చెప్పాడు. ఆ వ్యక్తి పేరు సత్యం. కట్టెల కోసం వచ్చి రాత్రైపోవడంతో అడవిలోనే నిద్రపోయాడు. సత్యం తనకు బంగారు హారం వద్దని, తాను సాయం చేస్తానని, కాకపోతే బదులుగా తనకు ఏదైనా ఒక చిన్న పని కల్పించమని కోరాడు. అందుకు ఒప్పుకున్నాడు సుందరయ్య. కర్రతో సుందరయ్యకు రక్షణగా వెళ్ళాడు సత్యం. మధ్యలో దొంగలు అడ్డగించిన వారితో విరోచితంగా పోరాడాడు. అతను చేసిన సహాయాన్ని మెచ్చుకొని తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు సుందరయ్య. తన ఇంట్లోనే మిగతా పనివాళ్లలాగా ఆహార సదుపాయాలతో పాటు ఉండేందుకు చక్కని గదిని కూడా కేటాయించాడు. కానీ ఎందుకో సత్యం రాత్రైతే అక్కడ ఉండేవాడు కాదు. పనంతా పూర్తి చేసుకుని తన గుడిసెకు వచ్చి నిద్రపోయేవాడు. అతడిపై సుందరయ్య భార్యకు అనుమానం వచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో గది ఇచ్చినప్పటికీ అతను తన గుడిసెకు వెళ్ళి నిద్రపోతున్నాడేంటి, వస్తువులేమైనా దొంగలించి తీసుకెళ్తున్నాడేమో అని సుందరయ్యతో చెప్పింది అతని భార్య. దానికి సుందరయ్య, అతను నిజాయితీపరుడు, నీ అనుమానం తీరాలంటే అతని గుడిసెకు వెళ్ళి చూద్దాం పదా అని చెప్పాడు. అందరూ కలిసి సత్యం గుడిసె దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అతను గాఢ నిద్రలో ఉన్నాడు. గుడిసెలో వంట పాత్రలు తప్ప వస్తువులేమీ కనిపించలేదు. సుందరయ్య నిద్రపోతున్న సత్యాన్ని లేపి తామెందుకొచ్చామో చెప్పాడు. సత్యం, అయ్యా, మీరెన్ని సౌకర్యాలు నా కోసం కల్పించారు, కానీ ఆ సౌకర్యాలు నన్ను బద్ధకస్తుని చేస్తాయి. సుఖాలకు అలవాటు పడడం నాకిష్టం లేదు. అందుకే నా గుడిసెలోనూ నిద్రపోతున్నా అని చెప్పాడు. ఆ మాటకి సుందరయ్య భార్య సిగ్గుతో తలదించుకుంది. ఈ కథ వల్ల మనకి నీతేమిటంటే, కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు అని.